ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజస్థాన్లో బస్సు ప్రమాద ఘటన తీరని విషాదం మిగిల్చింది. 20 మంది చనిపోయారండి బస్సు ప్రమాదంలో. చాలా బాధాకరమైన విషయం. జైసల్మేర్ నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు కేవలం 10 నిమిషాల్లోనే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. 19 మంది స్పాట్లోనే చనిపోయారు, బస్సు లోపలే చనిపోయారు. ఒకళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిన పరిస్థితి. కానీ ఆ బస్సు మంటల్లో తగలబడిన తర్వాత, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకి, దర్యాప్తు అధికారులకి అంటే హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపించినాయి. లోపలికి వెళ్ళి చూస్తే సీట్ల మధ్య మృతదేహాలు గుర్తుపట్టనంత విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు డోర్ల నుంచి బయటపడటం కావచ్చు, డోర్లు బద్దలు కొట్టన్న బయటికి వెళ్ళిపోదామని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు చేసినట్టుగా ఆనవాళ్ళు లోపల కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో సీట్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నారు. సీట్లకి మధ్య ఆ మృతదేహాలు అన్నీ కూడా దాదాపు మొత్తం కూడా కాలిపోయి కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో రక్తపు ముద్దల్లాగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఒక దారుణమైనటువంటి ఘటన ఇది. తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు వివరిస్తూ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. కానీ షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో, మంటల్లో వ్యాపించాయో, వెంటనే డోర్ లాక్ అయిపోయిందంటండి. ఇది ఏసీ స్లీపర్ బస్సు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత ఆ లాక్ను ఓపెన్ చేయడానికి డోర్ని బద్దలు కొట్టిన ప్రయత్నం చేసి బయటపడదామని చెప్పి అనుకున్నారు. కానీ అసలు వాళ్ళ వల్ల కాలేదు. ఒకళ్ళిద్దరూ కిటికీల్లో నుంచి దూకారు, కానీ అసలు సమయం లేదు వాళ్ళకి. ఒక్కసారిగా మంటలు ఒక్క ఉదుటిన వ్యాపించేసరికి అందరూ 19 మంది బస్సులోనే తగలబడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకళ్ళు మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ కొన ఊపిరితో ఉన్నాడు. ఆలోపే అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇంకొక ప్రాథమిక అనుమానం వ్యక్తం చేశారు. బాణాసంచా కూడా ఉండి ఉండొచ్చు, మాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే దీపావళి సమీపిస్తుంది కాబట్టి చాలామంది బాణాసంచా సంబంధించి టపాసులు ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంటి వస్తువులు కూడా బస్సులో పెట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం, బాణాసంచా కూడా ఉండి ఉండొచ్చేమో, దానివల్ల ఇది కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం ఉంది. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తాయి. కానీ చాలా దారుణమైనటువంటి విషయం, 20 మంది ప్రాణాలని తీసేసింది ఈ బస్సు. 20 కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితుంది. తమ తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి కుటుంబ సభ్యులు అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. మాటలకు అందనటువంటి విషాదం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఎక్కడో జరుగుతూ ఉంటాయండి. కానీ కనీస ప్రమాణాలు పాటించట్లేదు. చాలామంది అధికారులు బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి, బస్సులు సరిగ్గా వాటికి సర్వీస్ చేస్తూ ఉన్నారా లేదా, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, భద్రతాపరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇవి చెక్ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా ప్రదర్శించడం వల్లే ఇలాంటివి ప్రమాదాలు జరిగి చాలా కుటుంబాల్లో విషాదం, అంతులేనటువంటి దుఃఖాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హర్యానాలో జరిగినటువంటి ప్రమాదం మామూలు ప్రమాదం కాదండి. బయలుదేరిన 10 నిమిషాలకే అందరూ తగలబడిపోవడం ఎంత బాధాకరం చెప్పండి. సో డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్సు సర్వీసెస్ మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బస్సులు ఎంత క్వాలిటీగా నడుస్తున్నాయి ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణికులు వాళ్ళు లగేజీల్లో ఏం తీసుకొస్తూ ఉన్నారు, ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. బస్సులో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు, కొన్ని ప్రమాదకరమైనటువంటి వస్తువులు కూడా తీసుకొస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా గతంలో చాలా ప్రమాదాలు జరిగినాయి. ఒకళ్ళు చేసినటువంటి చిన్న తప్పు వల్ల, నిర్లక్ష్యం వల్ల మిగతా వాళ్ళు కుటుంబాలని కోల్పోయే పరిస్థితి ఉంది కదా. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలా. మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా, ఇలాంటి ఘోరాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది.